నా ముఖం పడాలి చూడు. అరే ఒక 100 రూపీస్ రా. ఏ పైసల్లో పోయి నాగరా. ఇప్పుడు నా దగ్గర 540 రూపాయలు ఉన్నాయి. ఇంకో 100 రూపాయలు నువ్వు ఇచ్చినావు అనుకో, 4 బిల్లు తీసుకుంటా. అరే ముందే చెప్పైతే పోదాం బా. ఉన్నదా 100 రూపాయలు ఉన్నదా? మళ్ళీ ఇవ్వను కదరా. వస్తే ఎట్లా వస్తుందా? ఏం దొంగ పుక్కొని ఉన్నావురా. మళ్ళీ స్టఫ్ పార్లేజ్ బిస్కెట్ తిందా? పార్లేజీ బిస్కెటా బీర్లతో? బాగుంటుంది బా. అన్నా ఇండియా ఫైనల్కి వచ్చింది. నాకు తెలియదా? మరి నువ్వు సంతోషంగా లేవా? సంతోషం అంటే ప్రతిసారి ఇండియా ఫైనల్కి వస్తుంది, సెమీఫైనల్కి వస్తుంది, పోతుంది. కానీ ఎప్పుడైతే ఇండియా కప్పు పట్టుకుంటుందో అప్పుడే సంతోషంగా ఉంటా. ఆ రోజు గట్టిగా దావతిస్తా అందరికీ. 11 సంవత్సరాల తర్వాత ఇండియా ఫైనల్కి వచ్చింది. ఈసారి అట్లా కాదు, ఈసారి కప్పు తీసుకొని ఇంటికి వస్తుంది. ఆ రోజు మనం మస్తు దావత్ చేసుకుందాం. ఓకే, ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. సోమవారం మండే ఎందుకంటారు? సోమవారం మండే ఎందుకంటారంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకో, సండే రోజు మంచిగా క్రికెట్ ఆడతారు, ఎంజాయ్ చేస్తారు, బిర్యానీ తినేదంటే తింటారు. మళ్ళీ పెద్దోళ్ళు ఏం చేస్తారు, మంచిగా మంది తాగుతారు, మంచిగా మంది తాగి బిర్యానీ తింటారు. నెక్స్ట్ రోజు లేవంగానే పెద్దోళ్ళకేమో ఆఫీస్లోకి పోవాలి, చిన్నపిల్లలకేమో స్కూల్కి పోవాలి. అప్పుడు అందరు కింద మడుతుంది. అందుకే మండే అంటారు. అదే తమ్ముళ్ళు, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చిన, జాగ్రత్తగా నువ్వు. ఏంటంటే ఈ మధ్య మొత్తం ఒక ఫ్యాషన్ అయిపోయింది కాలేజ్ పిల్లలందరికీ. కలర్ గేమ్ అని చెప్పేసి దాంట్లో 500, 1000 రూపాయలు డిపాజిట్ చేసుకొని పైసలన్నీ పోగొట్టుకుంటున్నారు. ఒకడైతే రీసెంట్లీ 50,000 కూడా పోగొట్టుకున్నట్టు. మీరు ఏం చేయాలంటే బెటర్ టు బెటర్ ఆ గేమ్ అనేది బంద్ చేయండి. ఎందుకంటే దానివల్ల మీకు లాసే కానీ ప్రాఫిట్ ఏం లేదు. దానివల్ల మీరు సఫర్ అవుతారు, మీ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. ఇంకా రీసెంట్లీ 2 పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. అవసరమా మనకి? నా మాట ఏంటంటే అదే టైంలో క్రికెట్ ఆడరు, లేకపోతే బండ్లు వేసుకొని తిరుగురు. ఎందుకు రాయి కలర్ గేమ్లో గెలగేమ్? నా మాట ఏంటంటే బెటర్ టు బెటర్ బంద్ చేయండి. ఓకేనా? ఇన్స్పిరేషన్ ఎవర్రా? శశికాంత్ అన్న. ఎందుకు? ఫుల్ బాటిల్ అయినా అవుట్ కాడు. హలో చెప్పరా భాయ్. శశికాంత్ అన్న వాళ్ళ ఇంటికి పోతున్నా. ఇవాళ హోలీగా రెయిన్ డ్యాన్స్ ఉంటుంది మంచిగా. పాత బట్టలు వేసుకొని పోతున్నా. నువ్వు వస్తావా? రా మరి, పాత బట్టలు వేసుకునే రా. సరే రా బెజ్జి, ఖచ్చితంగా వస్తున్నావుగా. సరే. ఎవర్రా ఫోను? ఏం మన బక్సాయి గాడ్రా, వస్తాడంట. సరే. ఏ బర్వతలన్నా, ఏమైంది? అరే ఏమైనా కోతులెక్క చేస్తున్నావు? దగ్గర కోతులెక్క చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ తీసుకో. నేను తీస్తాను. చైనా కోతులెక్క తీసేటప్పుడు దానికి ఎక్స్ప్రెషన్ దగ్గర తీసుకో. ఇట్లా పెట్టుకో, కట్లరియకు. అన్నా ఏమైనా కోతులెక్క చేస్తున్నామన్నా? ఏం నాయను అన్నా? ఓడదాయిపించాడు నీ కళ్ళు.